సంక్రాంతి పండుగ వస్తోంది. దాంతో చాలా మంది పతంగులు ఎగరేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రత్యర్థి పతంగులను కట్ చేసేందుకు చైనా మాంజా వాడుతున్నారు చాలా మంది. అయితే ఈ మాంజాపై బ్యాన్ ఉండటంతో ఈసారి అటవీ శాఖ అధికారులు సీరియస్ గా తీసుకుంటున్నారు. పక్షుల ప్రాణాలు తీస్తూ పర్యావరణానికి హాని కలిగిస్తున్న చైనా మాంజాను అమ్మితే జైలుకు పంపుతామంటున్నారు. గతంలో పతంగులు ఎగురవేయాలంటే కాటన్ దారమే వాడేవారు. దీనివల్ల ఎలాంటి నష్టం ఉండేది కాదు. కానీ గత 10 ఏళ్లుగా నైలాన్ దారం వాడుతున్నారు. ఇప్పుడు చైనా మాంజాకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ దారంతో ఇతర పతంగులను కట్ చేయడం ఈజీ కావడంతో ప్రతి ఒక్కరూ చైనా మాంజానే కొంటున్నారు. కాటన్ దారం చెట్ల కొమ్మలు, పక్షులు, జంతువులకు చుట్టుకున్నా ఎలాంటి హాని ఉండదు. అదే చైనా మాంజా అయితే నైలాన్ దారానికి గాజు, సీసం పొడి ఉండడం వల్ల గాలిపటం ఎగురవేసే వాళ్లకి హానికరమే అంటున్నారు ఫారెస్ట్ అధికారులు. ఈ మాంజాతో పక్షులు, జంతువులు గాయపడటమో లేదా చనిపోవడమో జరుగుతోంది. పిల్లల చేతులు, కాళ్లకు కూడా గాయాలవుతున్నాయి. రోడ్డున వెళ్లేవాళ్లు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈ మాంజా తయారు చేయడంలో కూడా గ్లాస్ ఏదైతే ఉందో పెంకు గ్లాస్ అంతా రుద్దేసి దాంట్లో కెమికల్స్ అంతా కలిపి ఆ దారం మీద రుద్ది దాంతో మాంజా తయారు చేస్తారు. పండుగ ముందు, పండుగ తర్వాత ఎన్నో పక్షులు వాటి రెక్కలు కోసి అవి బాగా గాయపడి నేల మీద పడిపోయి చెట్ల మీద పడిపోయిన సంఘటనలు మనకు ఎదురవుతున్నాయి. ప్రతి సంవత్సరం సంక్రాంతి తర్వాత 30 నుంచి 40 పక్షులను మేము రెస్క్యూ చేస్తా ఉన్నాము. మన హైదరాబాద్ సిటీలోనే. మనుషులకు కూడా ఇది చాలా హానికరమైన ఉన్నది. చైనా మాంజా వాడకం వల్ల కలిగే నష్టాలను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం 2016 జనవరి 13న చైనా మాంజాపై బ్యాన్ విధించింది. ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం చైనా మాంజా అమ్మిన వారికి ₹1,00,000 జరిమానాతో పాటు 5 ఏళ్ల జైలు శిక్ష విధిస్తారు. 2016లో పండక్కి ఒకరోజు ముందే బ్యాన్ విధించడంతో పూర్తి స్థాయిలో దాన్ని అమలు చేయలేకపోయారు ఫారెస్ట్ అధికారులు. ఈ ఏడాది మాత్రం ముందు నుంచే ప్రచారం మొదలు పెట్టారు. ఇది మన ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ అని ఒక చట్టం ఉంది. 1986లో వచ్చింది. ఈ చట్టం కింద ఈ మాంజాను బ్యాన్ చేయాలి. ఎందుకంటే ఇది హానికరమైన వస్తువు కాబట్టి దీన్ని నిషేధించాలని ప్రభుత్వం వారికి కోరడంతో అనేక వేరే సంస్థలు కూడా ప్రభుత్వం వారికి లేఖలు రాశారు. మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లాగానే వాళ్ళు కూడా దీని మీద బ్యాన్ చేయాలని ప్రభుత్వం కోరడంతో పోయిన సంవత్సరం మనకు జియో నంబర్ 2 అనేది ఇష్యూ చేశారు. తెలంగాణ ప్రభుత్వము చేసి దీన్ని మాంజాను బ్యాన్ చేశారు. చైనా మాంజాపై బ్యాన్ ఉన్న హైదరాబాద్ లోని ఓల్డ్ సిటీతో పాటు మరికొన్ని ఏరియాల్లో దీన్ని అమ్ముతున్నట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటికే 600 కిలోల మాంజాను పట్టుకొని వ్యాపారులపై కేసులు పెట్టారు. చైనా మాంజా అమ్మినా లేదా కొన్నా టోల్ ఫ్రీ నంబర్ 1800-4255-364 కు కాల్ చేసి చెప్పాలని కోరుతున్నారు. చైనా మాంజాతో వచ్చే నష్టంపై హైదరాబాద్ తో పాటు రాష్ట్రమంతా అవగాహన కల్పించేందుకు పోస్టర్లు రిలీజ్ చేశారు అధికారులు. 500-600 కిలోలు దీన్ని మేము స్వాధీనం చేసుకోవడం జరిగింది. చార్మినార్ దగ్గర కొంత క్వాంటిటీ, బేగం బజార్ దగ్గర కొంత క్వాంటిటీ, తర్వాత ఉస్మానియా హాస్పిటల్ ఎదురుగా కొంత, మన సికింద్రాబాద్ లో వారిస్గూడలో కూడా కొంత. ఈ 4 ప్లేసెస్ లో మేము ఈ చైనీస్ మాంజా ఏదైతే అమ్మే వాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి, వాళ్ళ స్టాక్ నుంచి మేము దీన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ వాడకానికి పబ్లిక్ కు తెలియాలి, ఎందుకు వాడకూడదు, వాళ్ళ దాంట్లో ఒక అవగాహన పెంచాలని 2 పోస్టర్స్ కూడా తయారు చేశాం మేము. వచ్చే సంక్రాంతి పండక్కి చైనా మాంజా వాడకుండా కాటన్ దారంతో పతంగులు ఎగురవేసుకోవాలని అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు. పక్షులు, జంతువులు, మనుషులకు హాని కలిగించడంపై ప్రతి ఒక్కరూ ఆలోచించాలని పర్యావరణవేత్తలు కోరుతున్నారు. నగరంలో చైనా మాంజాల అమ్మకాలపై నజర్ పెట్టారు ఫారెస్ట్ అధికారులు. అనుమతి లేని చైనా మాంజా అమ్మకాలు, కొనుగోలు చేస్తున్న వారిపై కేసులు నమోదు చేశారు. 370 కేజీల మాంజాను స్వాధీనం చేసుకున్నారు. జంతువులతో పాటు మనుషుల ప్రాణాలను తీస్తున్న చైనా మాంజాలను నిషేధించాలన్న గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలతో సిటీ పోలీసులు, పోచింగ్ స్క్వాడ్స్ ఫారెస్ట్ అధికారులతో కలిసి సోదాలు చేశారు. చైనా మాంజాలు వాడినా, వాటిని అమ్మినా వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం 3 నుంచి 7 ఏళ్ల జైలు శిక్ష, ₹10,000 జరిమానా దాకా విధిస్తామంటున్నారు అధికారులు.
చైనా మాంజాల అమ్మకాలు అధికారుల సోదాలపై మరిన్ని అప్డేట్స్ సంపత్ అందిస్తారు. సంపత్, మాంజా అమ్మకాలపై డ్రైవ్స్ ఇంకా కొనసాగుతున్నాయా? చిన్న పెద్ద అంతా పతంగుల్ని గాలి పటాలను ఎగిరేసేందుకు హుషారుగా రోడ్లపైకి వస్తున్నారు. కానీ దీంట్లోనే దాదాపు డేంజర్ బెల్స్ మోగుతున్నాయి అనేది అధికారులు చెప్తున్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలతో మొత్తం కూడా అధికారులు కొంత రైడ్స్ నిర్వహిస్తున్నారు. దీంట్లో స్పెషల్లీ చైనా మాంజా మార్కెట్లోకి వచ్చింది. చైనా మాంజాతో ప్రాణాలు పోతున్నాయి, చాలా మంది ప్రాణాలు పోతున్నటువంటి విషయాన్ని ఇప్పటికీ గ్రీన్ ట్రిబ్యునల్ గుర్తించింది. సుమారు దేశవ్యాప్తంగా 12 మంది మృత్యువాత పడ్డారు. హైదరాబాద్కు చెందిన గచ్చిబౌలిలోని ఒక వ్యక్తి కూడా 3 ఏళ్ల క్రితం మృతి చెందినట్టుగా తెలుస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది. దీంతో స్థానిక పోలీసులు అట్లాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో పాటుగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు రంగంలోకి దిగారు. ఇకపై చైనా మంజా వాడితే జైలు శిక్ష తప్పదని అధికారులు చెప్తున్నారు. మనతో పాటుగా ప్రస్తుతం శంకరన్ గారు ఉన్నారు, ఫారెస్ట్ సీనియర్ అధికారి. ఆయనతో అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గ్రీన్ ట్రిబ్యునల్ ఏమని ఆదేశాలు ఇచ్చింది, రైట్స్ ఎట్లా కొనసాగుతున్నాయి సార్? మనకు డిసెంబర్ నెలలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ న్యూఢిల్లీ ఎదురుగా 2 పిటిషన్స్ ఫైల్ అయ్యాయి. ఆ పిటిషన్లో ఇచ్చిన వాళ్ళు కారణాలన్నీ కూడా చూసిన తర్వాత నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఒక ఇంటరిమ్ ఆర్డర్ జారీ చేశారు 14వ తేదీ డిసెంబర్. దాంట్లో ఏంటంటే మొత్తం భారతదేశంలో ఇదేదైతే చైనీస్ మాంజా అంటారు, లేకుంటే నైలాన్ దారంతో చేసిన మాంజా, దీన్ని వాడడం, విక్రయించడము, దీంట్లో వ్యాపారం చేయడం అన్నిటి మీద కూడా నిషేధం అనేది వాళ్ళు విధించినారు. తర్వాత అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు ఇచ్చినారు, ఏదైతే ట్రిబ్యునల్ ఆర్డర్ ఉందో దాన్ని అమలు చేయండి అని. అలాగే మన ప్రభుత్వంకు కూడా ఈ ఆర్డర్ కాపీ రావడంతో 17వ తారీఖు మన ఫారెస్ట్ ఆఫీస్లో ఎన్జిఓస్ తర్వాత మీడియా సభ్యులు అందరితో కలిసి పోలీస్ ఆఫీసర్స్ అధికారులు కూడా వచ్చారు. అందరు కలిసి ఒక మీటింగ్ అనేది కండక్ట్ చేసి ఏ విధంగా దీన్ని మనము ఈ ఆర్డర్ను అమలు చేయాలనేది దాని మీద చర్చ జరిగింది. అక్కడ తీసుకున్న నిర్ణయాలు బట్టి మేము ఇక్కడ ఇప్పుడు ఒక అవగాహన అనేది పబ్లిక్లో అంటే అమ్మే వాళ్ళలో వాడే వాళ్ళలో కూడా ఒక చైతన్యం రావాలి, వాళ్ళకు కూడా అవగాహన రావాలి. ఇటువంటి మాంజా మనం వాడకూడదు, ఇది వాడితే మనుషులకు, పక్షులకు, జంతువులకు, తర్వాత మన పర్యావరణం అన్నిటికీ కూడా దీంతో చాలా హాని కలుగుతుంది. ఎందుకంటే ఇది అంటే ఆర్డర్స్ వచ్చాయంటున్నారు, ఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నారు? దీని వాడిన వాళ్ళపైన ఎట్లాంటి చర్యలు ఉంటాయి? అమ్మకందారులు, హోల్సేలర్లు, తయారీదారులు, ఇట్లా డిఫరెంట్ సెక్టార్స్ ఉన్నాయి, ఎట్లాంటి యాక్షన్ ఉంటుంది? సో దీని మీద ఇప్పుడు ఏదైతే ఈ గ్రీన్ ట్రిబ్యునల్లో ఫైల్ అయిన పిటిషన్లు 2 చట్టాల కింద ఫైల్ అయినాయి. ఒకటేమో ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ యాక్ట్ 1986 ఈపీ యాక్ట్ అంటారు, రెండవది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. ఈ 2 చట్టాల కింద ఈ బ్యాన్ అనేది జారీ చేశారు. పోయిన సంవత్సరం మన తెలంగాణ ప్రభుత్వం కూడా ఒక జియో జారీ చేశారు ఈ 2 చట్టాల కింద దీన్ని నిషేధించి దీన్ని వాడొద్దని. దాంట్లో కూడా మనకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనకి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్లో ఎవరన్నా దీన్ని ఉల్లంఘిస్తే వాళ్ళకు 5 ఏళ్ల వరకు జైలు శిక్ష మరియు ₹1,00,000 వరకు జరిమానా అనేది దాంట్లో యాక్ట్లో మనకు వాళ్ళు ప్రకటించారు. అదేవిధంగా వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో సుమారు 7 ఏళ్ల వరకు జైలు శిక్ష, తర్వాత తక్కువ ₹10,000 జరిమానా అనేది వైల్డ్ లైఫ్ యాక్ట్లో కూడా ఉంది. ఇది అమ్మే వాళ్ళకు కూడా వర్తిస్తుంది, కొనే వాళ్ళకు, వాడే వాళ్ళకు కూడా వర్తిస్తుంది. ఎందుకు ఇంత కఠినమైన నిర్ణయం తీసుకున్నారంటే, గతం మనము కాటన్ దారంతో మాంజా చేసుకునేది, అది ఎట్లా కొద్దిగా ప్రెషర్తో లాగితే అది ఇరిగిపోయేది. అది గాలిలో ఉన్నప్పుడు ఏదైనా పక్షి దాన్ని కొట్టింది అనుకోండి ఇమీడియట్గా తెగిపోయేది. అదేవిధంగా మనకు కూడా అంత పెద్ద దాంతో మనకు ఇంజరీ కావడం కూడా అవకాశాలు బాగా తక్కువ ఉండే. కానీ ఈ మధ్యన ఏవైతే మనము ఈ మాంజా ఏదైతే మనం చూస్తూ ఉన్నామో, మీరు ఎంత లాగినా ఇది తెగదు. చూడండి ఎంత ప్రెషర్తో మీ వేళ్ళు కోసుకోబోతుంది కానీ మాంజా అనేది తెగదు, ఎందుకంటే నైలాన్తో చేసింది. దీంతో పక్షులు ఏదైతే గాలిలో మాంజా ఉన్నప్పుడు దాన్ని కొడితే రెక్కలు కోసుకోబోతున్నాయి, అది ఇంకా కింద పడి అది మళ్ళీ కోలుకునే అవకాశాలు చాలా తక్కువ ఉంటుంది. సంక్రాంతి తర్వాత ప్రతి 2-3 రోజులకు ఎక్కడో ఒక కాలనీ నుంచి మాకు సమాచారం వస్తుంది, చెట్టు మీద కొన్ని పక్షులు వేలాడుతున్నాయి, అది ఎగరలేకపోతున్నాయి అని. అది అప్పుడప్పుడు మేము నిచ్చెనలు పెట్టి లేకుంటే ఫైర్ ఇంజిన్ ద్వారా కూడా వాటిని మళ్ళీ మేము దారం అంతా కట్ చేసి రెస్క్యూ చేసి జూ పార్కు ట్రీట్మెంట్ అని పంపడం కూడా జరిగింది. పోయిన సంవత్సరము మనకు బాగ్లింగంపల్లిలో ఒక చెట్టు మీద సుమారు 23 కొంగలు, తెల్ల కొంగలు ఈ మాంజాలు ఇరికిపోయి ఎగరలేకుండా అయినాయి. వాటిని మేము కట్ చేసి వాటిని రెస్క్యూ చేస్తే 9 చనిపోయినాయి. అప్పటికే ఇంకో 12 రెస్క్యూ చేసి జూకు కూడా పంపడం జరిగింది.
ఇదే మాకు తెలిసిన ప్రకారంగా అనేక రాష్ట్రాల్లో కూడా ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. పక్షులకే కాకుండా మనుషులకు చెవులు కోసుకోపోవడం, వేలు కోసుకోపోవడం, మెడ కోసుకోపోవడం అనేది సంఘటనలు కూడా మనకు రిపోర్ట్ అవుతూనే ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది ఎప్పుడైనా ఏదైనా ఒక చెట్టు కానీ ఎలక్ట్రికల్ వైర్ మీద ఇది చుట్టుకున్నది అనుకోండి, అది అలాగే ఉండి కుళ్ళిపోదు, ఎందుకంటే నైలాన్ దారంతో చేసింది కాబట్టి. ఇవన్నీ దృష్టిని పెట్టుకొని మన ఈ గ్రీన్ ట్రిబ్యునల్ కానీ మన తెలంగాణ గవర్నమెంట్ కానీ దీని మీద నిషేధం అనేది ఆర్డర్ జారీ చేశారు. ఇప్పటి వరకు రైడ్స్ నిర్వహిస్తున్నామని చెప్తున్నారు. చాలా వరకు మాంజాలు సీజ్ చేశారు. అట్లాగే కొంతమంది వ్యక్తులు కూడా అదుపులో తీసుకుంటూ తెలుస్తుంది. వీళ్ళ మీద ఎట్లాంటి కేసులు పెట్టారు, ఎంతమంది పైన కేసులు నమోదైంది? ఇప్పుడు ఇది మనకి ఇక్కడ దీన్ని అమలు చేయాలని నిర్ణయం అనేది 17 తారీఖు జరిగింది. అక్కడి నుంచి మేము రోజువారీగా సమాచారం సేకరిస్తున్నాం. ఎక్కడైతే దీన్ని స్టాక్ పెట్టారో, ఎక్కడైతే అమ్ముతున్నారో అటువంటి ఒక 10-15 చోటు మేము దీని కొరకు మేము రైడ్ కండక్ట్ చేస్తూ సోదా చేశాము. 9 ప్లేసెస్లో మాకు సుమారు 370 కిలోల మాంజా అనేది స్వాధీనమైంది. వాళ్ళ మీద కూడా మేము కేసు చేయడం జరిగింది. ఆ స్టాక్ కూడా మేము సీజ్ చేయడం జరిగింది. అదొక్కటే కాకుండా మేము ఇప్పుడు ఇక్కడ పోస్టర్ తయారు చేశాము. మా ఉద్దేశం ఏదో పట్టుకొని సీజ్ చేసి కేసు చేయడం కాదు, పబ్లిక్లోకి చైతన్యం రావాలి. అమ్మే వాళ్ళ మీద, డీలర్స్ మీద, హోల్సేలర్స్ మీద, ఇంపోర్టర్స్ మీద, తర్వాత జనరల్ పబ్లిక్ ఎవరైతే వాడతారో వాళ్ళ మీద ఒక చైతన్యం రావాలి. వాళ్ళు కూడా దీన్ని గుర్తించి ప్రభుత్వంతో సహకరించి ఇటువంటి హానికరమైన వస్తువును వాడకూడదు అనేది వాళ్ళలో ఒక అవగాహన రావాలని ఈ అవగాహన సదస్సు కూడా జరుపుతున్నాము. వాళ్ళ అసోసియేషన్ సభ్యులతో కూడా మేము మీటింగ్ పెట్టిస్తున్నాము. వాళ్ళకి ఇది ప్రతి షాప్కు ఒక 2 పోస్టర్ పెట్టి కంపల్సరీగా మీరు ఈ పోస్టర్ను మీరు డిస్ప్లే చేయాలని కూడా చెప్పడం జరుగుతుంది. మేము అన్నీ కూడా షాప్స్ అన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసాము. వాళ్ళ ఫోన్ నంబర్లు, వాళ్ళ యాజమాన్య పేర్లు, ఎవరెవరికైతే మేము పోస్టర్ ఇచ్చాము వాళ్ళ డీటెయిల్స్ తీసుకున్నాము. తర్వాత ఏ షాప్లో పెడుతున్నారు అవి కూడా మేము ఫోటోగ్రాఫ్ ద్వారా రికార్డ్ చేస్తూ ఉన్నాము. దీంట్లో మాకు పోలీస్ అధికారులు కూడా చాలా మంచిగా వాళ్ళు స్పందిస్తున్నారు. ఎన్జిఓస్ కూడా మాతో సహకరిస్తున్నారు. అందరితో కలిసి మేము దీన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నాం. ఈ కార్యక్రమం అరెస్ట్ చేసిన తర్వాత కోర్టు ప్రొడ్యూస్ చేస్తారా, రిమైండ్ చేస్తారా? ముఖ్యంగా దీంట్లో అరెస్ట్ కాదండి. ముఖ్యంగా ఏంటంటే దీన్ని ఆపాలి, ఈ వ్యాపారాన్ని ఆపాలి, దీన్ని వాడకూడదు. ఈ స్టాక్ అనేది మార్కెట్లో ఉంటే ఎక్కడో ఒక ప్లేస్లో ఇది వాడతారు. కాబట్టి ఈ స్టాక్ సీజ్ చేసే ఉద్దేశం ఏంటంటే దీన్ని యూజ్ను బ్యాన్ చేయండి అనేది ముఖ్యంగా మన ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెప్పింది కూడా. ఈ వస్తువును బ్యాన్ చేశారు, ఈ బ్యాన్ను మీరు అమలు చేయండి. దానితోడు ఇట్లా మేము సీజ్ చేసి ఈ స్టాక్ మేము ఉంచుకుంటున్నాము. మొత్తం చైనా మాంజా నిషేధించాలనేది, అట్లాగే వాడకం చేసినా లేదంటే అమ్మకాలు చేసినా చర్యలు తీసుకోవాలని గ్రీన్ ట్రిబ్యునల్ చెప్పిందని మీరు అంటున్నారు. ఈ ట్రాన్స్పోర్టేషన్ సంబంధించి ఇప్పటివరకు చాలా వరకు క్వింటాల కొద్దీ మాంజా ఇప్పటికే మార్కెట్లోకి వచ్చింది. ట్రాన్స్పోర్టేషన్ సంబంధించిన విషయంలో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఏమైనా వస్తుందా? పోలీసులు మీకు దీనిపైన సహకారం అందుతుందా? కేసులు పెడుతున్నారా మీకు గ్రౌండ్ లెవెల్? ఎందుకంటే ఫారెస్ట్ వింగ్ ఒకటే పోతే కొంత సీరియస్నెస్ ఉండకపోవచ్చు. పోలీసులతో ఇప్పటికే మీటింగ్లు అనేది తెలుస్తుంది. పోలీసులు అట్లాగే ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మీరు మొత్తం కలిసి జాయింట్ ఆపరేషన్ ఎట్లా కొనసాగుతుంది? ఎస్పెషల్లీ ట్రాన్స్పోర్ట్ అవుతున్నటువంటి మాంజాను ఎట్లా కంట్రోల్ చేస్తారు? ఇప్పుడు మన ఇక్కడ జరిగిన మీటింగ్ తర్వాత మాకు మొట్టమొదటి కేసు దొరికింది ట్రాన్స్పోర్ట్ కంపెనీలో. మనకు చార్మినార్ దగ్గర ఒక ట్రాన్స్పోర్ట్ కంపెనీ ఆఫీస్లో స్టాక్ ఉందని తెలవడంతో మా సభ్యులు అక్కడికి వెళ్ళి సోదా చేస్తే మాకు ఒక 50 కేజీస్ మాంజా దొరికింది. తర్వాత పతంగులు కూడా దొరికినాయి. మాంజా వరకు మేము స్వాధీనంలో తీసుకున్నాము. తర్వాత ఇవన్నీ కూడా ఏదైతే చర్యలు మేము తీసుకుంటున్నామో కన్సర్న్ పోలీస్ ఆఫీసర్స్ ద్వారా డీసీపీ సౌత్, డీసీపీ వెస్ట్ అందరు కూడా మాతో చాలా మంచి సహకరించి ఎప్పుడైనా మాకు ఫోర్స్ కావాలంటే మాకు ఫోర్స్ ఇచ్చారు. వాళ్ళ కోఆపరేషన్తోనే మేము ఈ ఆపరేషన్ అనేది కొనసాగుతున్నాం. తర్వాత మొన్న 6వ తేదీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్, మన పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మెంబర్ సెక్రటరీ, బయోడైవర్సిటీ బోర్డ్ మెంబర్ సెక్రటరీ, మన ప్రీసీసీఆర్ వైల్డ్ లైఫ్ వాళ్ళతో మీటింగ్ జరిపారు. ఈ మీటింగ్లో కూడా ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను, తర్వాత గవర్నమెంట్ జియో ఏదైతే పోయిన సంవత్సరం జారీ చేశారో వాటిని ఖచ్చితంగా అమలు చేయాలని కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది. దాని మేరకు నేను ముందుకు వెళ్తున్నాము. అదేవిధంగా కొన్ని సంస్థలు కూడా WWF, లేకపోతే హ్యూమన్ సొసైటీ ఇంటర్నేషనల్, తర్వాత బర్డ్ వాచర్ సొసైటీ వాళ్ళ సభ్యులు కూడా మాతో కలిసి మా అఫీషియల్స్తో వాళ్ళు కూడా సహకరించి బ్యాన్ ఇంప్లిమెంట్ చేయడానికి వాళ్ళు కూడా మాకు తోడ్పడుతున్నారు. ఇది సంక్రాంతి సంబరాల్లో భాగంగా మొత్తం కూడా యువకులు అట్లాగే విద్యార్థులు ఎక్కువగా దీంట్లో ఇన్వాల్వ్ అవుతూ పతంగుల్ని ఎగిరేస్తున్నారు. కానీ ఆ కైట్స్ని ఎగిరేసేటప్పుడు వాడేటువంటి మాంజా మాత్రం ఖచ్చితంగా థ్రెడ్తో తయారు చేసినది ఉండాలి, నైలాన్తో తయారు చేసింది కానీ లేదంటే చైనా నుంచి వచ్చినటువంటి మాంజాని వాడితే
ఖచ్చితంగా చర్యలు ఉంటాయనేది అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే 7 పైన కేసులు నమోదు చేశారు. అట్లాగే అమ్మకాలు జరుపుతున్నటువంటి వాళ్ళపైన, అట్లాగే వినియోగిస్తున్న వాళ్ళు, అట్లాగే హోల్సేలర్లతో పాటుగా ట్రాన్స్పోర్ట్ చేస్తున్న వాళ్ళందరిపైన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. దీన్ని కొంత అధికారులు చర్యలు తీసుకుంటున్నారనో, లేదంటే జైలు శిక్షలు పడుతున్నాయనో, లేదంటే ఫైన్లు పడుతున్నాయని కాదు. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కొంత ఇనిషియేషన్ తీసుకోవాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే మానవతా దృక్పథంతో దీన్ని ఆలోచించాలి. వాళ్ళు సంబరాల్లో భాగంగా ఎగిరేసినటువంటి కైట్స్ ఉన్నటువంటి థ్రెడ్స్ రోడ్లపై పడ్డప్పుడు వాహనదారులకు దాంతో ముప్పు ఉండే అవకాశం ఉంది. గతంలో జరిగినటువంటి 3 ఏళ్ల క్రితం జరిగినటువంటి గచ్చిబౌలి ఇన్సిడెంట్ కావచ్చు, అట్లాగే దేశవ్యాప్తంగా 12 మంది మరణం కావచ్చు, ఇదే వార్నింగ్ని ఇస్తున్నాయి. దీంతో పాటుగా పశువుల్ని, పక్షులని పరిరక్షించుకోవాల్సిన అవసరం కూడా ప్రతి ఒక్కరిపైన ఉంది. కాబట్టి సామాజిక బాధ్యతగా దీన్ని గుర్తెరిగి కొంత ఈ చైనా మాంజాను కనుక అవాయిడ్ చేసినట్టయితే మనుషుల ప్రాణాలు, పశువుల ప్రాణాలు, అట్లాగే పక్షుల ప్రాణాలను రక్షించిన వాళ్ళు అవుతారనేది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే దాదాపు పాత బస్తీ లాంటి ఏరియా కావచ్చు, అట్లాగే ట్రాన్స్పోర్ట్ సంబంధించినటువంటి వింగ్స్ ఏవైతున్నాయో ట్రాన్స్పోర్ట్ సంబంధించిన వింగ్స్ పైన ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్నారు. అక్కడ మాంజాను స్వాధీనం చేసుకోవడమే కాదు, ఆ మాంజాను వాడకూడదంటూ కొన్ని పత్రాలని కూడా, కొన్నిటిని మొత్తం కూడా వాల్ పోస్టర్లను కూడా ఇప్పటికే రిలీజ్ చేసి అవేర్నెస్ కోసం మార్కెట్లోకి పంపించినటువంటి కండిషన్ కనిపిస్తుంది. థ్యాంక్ యూ సంపత్.